సంవత్సరాల నుంచి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇప్పుడు 75వ స్వతంత్రం దినోత్సవం సెలబ్రేషన్ జరుగుతుంది. కొత్త ఇండియా కంప్లీట్ అయిన తర్వాత అమృత్ మహోత్సవంలో సెలబ్రేషన్ చేస్తారు. ఇండియా కొత్త దిశ వైపు వెళ్తుంది. వచ్చే సంవత్సరంలో మీరు చూసినప్పుడు దేశం ఒక వేరే విధంగా మార్చి వస్తుంది. మేము సంతోషంగా ఉన్నాం, మేమందరం కలిసి ఉంటున్నాం. మాకు ఇక్కడ ఏం లేదు. మొన్న కూడా అయోధ్యలో శ్రీరామనవమి ప్రతిష్టాపన కూడా ఇట్లాంటివి కార్యక్రమం వచ్చే సంవత్సరాలు కూడా లాస్ట్ 30 సంవత్సరాల నుంచి ఇట్లానే కార్యక్రమం నడుస్తుంది. ప్రతి సంవత్సరం ఇంకా ఇంక్రిమెంట్ అవుతుంది కానీ తగ్గట్లేదు. అని చెప్పలేము ఏ విధంగా పోతుంది. వాళ్ళు చెప్పిన స్కీమ్ ఇప్పుడు ఏమి పెట్టలేదు. చూస్తున్నాం వచ్చే వారాలు వచ్చే నెలలో వాళ్ళు చెప్పిన పాటలు అమలు చేస్తే చాలా సంతోషం ఉంటుంది. చేయలేదంటే మంచులు ప్రజల పైన నమ్మకం ఉండదు కూడా. జనవరి 26 స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ గణతంత్రం కోసం చాలా రోజులుగా కష్టపడి మన రాజ్యాంగం తయారు చేసినటువంటి సందర్భంగా మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఈ 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాను. ఈ 75వ గణతంత్ర శుభాకాంక్షలు దేశ ప్రజలందరికీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క 75వ వసంతంలో గణతంత్ర దినోత్సవం స్పెషల్ ఏంటంటే మనం ఆరాధించే దైవమైనటువంటి శ్రీరామచంద్రుడు ఉన్నటువంటి గుడిని కట్టడం నిజంగా ఈ 75 సంవత్సరాలకు గణతంత్ర దినోత్సవం రోజు జరిగిన నిజమైన గణతంత్ర దినోత్సవం చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు అందరూ ఈ గణతంత్ర దినోత్సవం నుండి అందరూ మంచి సుఖశాంతులతో అంత మంచిగా ఉండాలని శుభాకాంక్షలు. రిపబ్లిక్ డే అంటే మన హక్కుల గురించి అంటే ఇప్పుడు అందరూ మన ప్రజాస్వామ్యంలో ఎవరు హక్కులతోనే బతుకుతున్నారు. కాస్త తేడాగా ఉండొచ్చు కానీ ఏమైనా మన ప్రజాస్వామ్యం చట్టబద్ధంగా నడుస్తుందని చెప్పి రిపబ్లిక్ డే అంటే ఇలా సెలబ్రేషన్స్ లేకుంటే తెలియాలి. చాలా వరకు ప్రజలకు తెలియ విషయాలు చాలా ఉన్నాయి, తెలుసుకోవాలి. రాజ్యాంగం ఏంది, అసలు మన ఇండియా పురాతన నుంచి ఏ విధంగా ఉంది, మన సాంప్రదాయాలు, మన కట్టుబాట్లు, మన బతుకు జీవన శైలి, ఇలాంటి అన్ని విషయాలు కూడా సాంప్రదాయ ఈ అన్ని విషయాలు కూడా తెలియాలని కోరుకుంటున్నాను. తెలిసే విధంగా మన మీడియా కానీ మన నాయకులు కానీ మామూలు తెలియని వాళ్ళకి తెలిసే విధంగా చేయాలి. రాజ్యాంగంలో సవరణలు చిన్న సవరణలు సరిపోతున్నాయి కానీ ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి రాజ్యాంగంలోని సవరణలు ఈ మాత్రం సవరణ సరిపోతాయి. ఇంకా ఇంతకు మించి ఎక్కువ మీరేమైనా మాట్లాడాలనుకుంటున్నారు? హ్యాపీ ఇండిపెండెంట్ డే 75. నేను చెప్పేది ఒకటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి మనకి సిటీలో 2 ఐటమ్ మంచి అవసరం ఉంది. ఎందుకంటే ఒకటి మున్సిపాలిటీ
రోడ్ కానీ అది సాఫ్ సఫాయి మంచి నీట్గా మేనేజ్మెంట్ చేస్తేనే మంచిగా ఉంటుంది. తర్వాత రోడ్ ట్రాఫిక్కి మెయింటైన్ చేస్తే మంచిగా ఉంటుంది. ఇంకా రాత్రి కూడా పోలీసు మంచి సిగ్నల్ మెయింటైన్ చేస్తే మంచిగా ఉంటుంది. అది ఉంటే మనకి డెవలప్ అవుతుంది సిటీ. ఇంకేం లేదు, ఇంకా బాగానే నడుస్తుంది. అంటే మంచిగా లేదు అని మీ ఉద్దేశం? అదే ఇప్పుడు రోడ్ మీద చాలా చెత్త ఉంటుంది, వరం దాకా వస్తలేదు, మున్సిపాలిటీ వాళ్ళు చూస్తలేదు సరిగా, ట్రాఫిక్ వాళ్ళు సరిగా చూస్తలేదు. ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఒట్టిగా ఇక్కడ కమలాపూరి కానీ సిటీలో కానీ. మంచి మెయింటైన్ చేస్తే మంచిగా నీట్గా అయిపోతుంది, తొందరగా పని అయిపోతే ఎవరికి టైం ఖరాబ్ కాదు. ఇంతకు ముందున్న ప్రభుత్వం మంచిగానే చేస్తుంది. అంతకుముందు నడిచింది, కానీ గట్టిగా సాల్వ్ చేయాలి. ఎందుకంటే అంతకుముందు కూడా ప్రాబ్లం ఉంది కావాలి. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ కదా, వాళ్ళకి అదే రిక్వెస్ట్. మంచి ట్రాఫిక్ మున్సిపాలిటీ ఇది రెండు చేస్తే మంచి సిటీ అయిపోతుంది.